బిన్తే వహబ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతుస్సలాం వారి సంతానానికి చెందినవారు. సహీ ముస్లింలో 2276వ హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు. అన్నారు, అల్లాహ్ తబారక తఆలా హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతుస్సలాం వారి సంతతికి చెందిన ఇతర తెగల నుండి కనానాను ఎన్నుకున్నాడు, మరియు కినానాలో నుండి ఖురైష్ తెగను ఎన్నుకున్నాడు, మరియు ఖురైష్కి చెందిన తెగలో నుండి బను హాషింకి, మరియు బను హాషిం కుటుంబం నుండి నన్ను ఎన్నుకున్నాడని తెలియజేశారు. ఈ బను హాషిం ఎవరు? బను హాషిం అంటే మక్కాలో సికాయా మరియు రిఫాదా అనే 2 హోదాలు కలిగిన వారు. అంటే హాజీలను నీళ్లు త్రాపించటము మరియు వాళ్ళ ఆతిథ్యం చేయటము. హాషిం అంటే అసలు అర్థం ఏమిటి? వీళ్ళు ఎవరు? అమ్ర్ అనే ఒక వ్యక్తి మక్కాలో హజ్ యాత్రికులకు మొట్టమొదటిసారిగా రొట్టెలను ముక్కలు చేసి షోర్బాలో త్రాపించేవారు, తినిపించేవారు. అందుకు వాళ్లకు ఈ పేరు పడింది.